హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాలీవుడ్ వాళ్ళు ఎంత మాట్లాడుకోకపోయినా, బయట పడకపోయినా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎంతో కొంత గ్రడ్జ్ అయితే ఉంది. సో, ఎప్పటి నుంచి అయితే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ 'బాహుబలి' రేంజ్ దాటి మరి సినిమాలు తీయడం మొదలుపెట్టారో, అప్పటి నుంచి బాలీవుడ్ వాళ్ళకైతే మన మీద చాలా గ్రడ్జ్ ఉంది. సో, వాళ్ళు బయటకి పడకపోయినా నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళు మనతో ఎంతో కలవడానికి ట్రై చేస్తున్నప్పుడు కూడా అంటే కొన్ని కొన్ని మూవీస్‌లో బాలీవుడ్ వాళ్ళు ఆల్రెడీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు 'చిరంజీవి' గారి సినిమాల్లో బాలీవుడ్ వాళ్ళు యాక్ట్ చేయడం గాని, కొన్ని కొన్ని సినిమాస్ అంటే 'ప్రభాస్' గారు నటించిన సినిమాలో ఆల్రెడీ 'దీపికా పడుకోనె' గారు అయితే యాక్ట్ చేశారు. సో, ఇలాగా ఎంత కలిసి ఉండడానికి ట్రై చేసినప్పటికి కూడా బాలీవుడ్‌లో ఉండే పీఆర్ టీమ్ వాళ్ళు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కొంచెం అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే వాళ్ళని కొంచెం తక్కువ చేసి మాట్లాడడం. అంటే ఇప్పుడు మనం 'వార్ 2లో చూసాం ఆల్రెడీ. మన 'ఎన్టీఆర్' గారు అయితే యాక్ట్ చేశారు కదా! సో, 'ఎన్టీఆర్' గారిని బాలీవుడ్‌కి సంబంధించిన పీఆర్ టీమ్ మాత్రమే 'హృతిక్ రోషన్' గారితో కంపేర్ చేసి 'ఎన్టీఆర్' గారి యాక్టింగ్ అంతేం బాలేదు. తన బాడీ ఎక్కడ, ఇతని బాడీ ఎక్కడ అని చేసి కంపేర్ చేయడం. తన యాక్టింగ్ ఎక్కడ, తిన యాక్టింగ్ ఎక్కడ అని కంపేర్ చేయడం అన్నీ కూడా బాలీవుడ్ నుంచే స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, ఈ విధంగా చూసుకుంటే బాలీవుడ్ వాళ్ళకి ఎప్పటినుంచో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళ మీద కొంచెం గ్రడ్జ్ అయితే ఉందన్నమాట. సో, అది ఇప్పుడు కొంచెం బయట పడిందంతే. ఏం గాదు. 'సందీప్ రెడ్డి వంగ' గారు ఒక చిన్నపాటి ఆర్‌జీవి లాంటి వాళ్ళనమాట. సో, అలాంటి ఆర్‌జీవి గారితో పెట్టుకునే సత్తా ఎవ్వరికీ లేదు. సో, 'సందీప్ రెడ్డి వంగ' కూడా సేమ్ టు సేమ్ అనమాట. ఇప్పుడు 'ఆర్‌జీవి' గారు ఎలాగో 'సందీప్ రెడ్డి వంగ' కూడా అలానే. సో, అలానే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడతారు. స్ట్రెయిట్‌గా ఏదైనా జెప్తారు. సో, తన ఫిల్మ్స్ కూడా అలానే ఉంటాయి. కొంచెం బోల్డ్‌గానే ఉంటాయి. సో, 'దీపికా పడుకోనె' గారు ఏం జేశారంటే ఫస్ట్ ఒప్పుకున్నారు. మూవీ చేయడానికి ఒప్పుకున్నారు. సో, తన పీఆర్ టీమ్‌ని కూడా ఎలా సపోర్ట్ చేసిందంటే, మూవీ స్టోరీ అయితే బాగుంది. అందుకే మేడం గారు కూడా ఒప్పుకున్నారనే విధంగా న్యూస్ స్ప్రెడ్ అయింది. సో, మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది. ఎప్పుడైతే 'సందీప్ రెడ్డి వంగ'కి తనకి పడలేదో, సో, ఎప్పుడైతే తన రిస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువ పెట్టారన్నమాట. 6 గంటలే వర్క్ చేస్తాను. వచ్చిన ఇన్‌కమ్‌లో నాకు 20% వరకు షేర్ కావాలి. సో, ఇలా పెట్టారన్నమాట. 20% షేర్ అయితే ఓకే. ఎందుకంటే ఆవిడ టాప్ హీరోయిన్. సో, 20% షేర్ అడగడంలో తప్పే లేదు. ఎందుకంటే తను ఇచ్చే డేట్స్ కూడా అలాగే ఉంటాయి. కానీ ఎప్పుడైతే తనిచ్చిన 120 డేట్స్ ఎన్నో ఇచ్చారంట. ఆ 120 డేట్స్ దాటితే ఇంకా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ గావాలి. నేను 6 అవర్సే పని చేస్తాను. ఇలాంటి రూల్స్ అన్నీ పెట్టడంతోటి మన చిన్న ఆర్‌జీవికైతే అస్సలు నచ్చలేదు. అందుకనే ఆవిడని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. అది ఎవరో కూడా మనం చూసాం. 'యానిమల్' సెకండ్ హీరోయిన్ గారిని పెట్టుకోవడం అయితే జరిగింది. ఆవిడ పీఆర్ టీమే సేమ్ ఎవరైతే సినిమా స్టోరీ బాగుంది. అందుకే ఈవిడ యాక్సెప్ట్ చేసింది అని ఏ న్యూస్‌లో అయితే స్ప్రెడ్ చేశారో వాళ్ళే రివర్స్‌లోని ఇది ఏ గ్రేడ్ మూవీ. సో, బోల్డ్ సీన్స్ చాలా ఉంటాయంట. అందుకే తిను ఒప్పుకోలేదు అని చెప్పేసి స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఏంటంటే 'ప్రభాస్' గారు పోలీస్ క్యారెక్టర్ చేస్తారన్న విషయం అందరికీ తెలుసు. సో, అది లీక్ చేయడంలో పెద్ద తప్పేం గాదు. ఎందుకంటే హైప్ ఇవ్వడానికి 1 ఇయర్ బ్యాకే 'సందీప్ రెడ్డి వంగ' గారు తన పర్సనల్‌గా లీక్ చేశారు గాబట్టి దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు 'సందీప్ రెడ్డి వంగ' గారికి. కానీ ఎప్పుడైతే కొంచెం బోల్డ్ సీన్స్ ఎక్కువుంటాయి అని చెప్పడం జరిగింది. అదే విధంగా యాక్ట్ చేస్తున్న తన ప్లేస్‌లో యాక్ట్ చేస్తున్న హీరోయిన్‌ని కూడా తక్కువ చేస్తూ ప్రచారం కూడా ఎక్కువ చేశారన్నమాట. అంటే వాళ్ళకన్నా మీరేం తక్కువ అనే విధంగా 'దీపికా పదుకొనె' గారి పేరు ఎత్తకుండా 'సందీప్ రెడ్డి వంగ' గారైతే ట్వీట్ చేయడం జరిగింది. సో, మామూలుగా బాలీవుడ్‌లో ఎవరిదైనా పెట్టుకోవచ్చు. కానీ 'సందీప్ రెడ్డి వంగ'తో పెట్టుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. సో, ఇది కథ ఒకటి స్టెప్ అలా నడుస్తూ ఉంటుంది. కాకపోతే పేరు యూజ్ చేయకపోవడం వల్ల ఇక్కడైతే స్టాప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మళ్ళీ 'దీపికా పదుకొనె' గారు ఏమైనా రెచ్చగొట్టి పనులు చేస్తే 'సందీప్ రెడ్డి వంగ'తో అయితే నార్మల్‌గా ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 'సందీప్ రెడ్డి వంగ'.